الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين. أما بعد فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. كيف فرضت الصلاة في الإسراء. సహీ బుఖారీలో కితాబు సలాత్ మీ ముందు నేను ప్రారంభించాను. కితాబ్ అంటే గ్రంథము, సలాత్ అంటే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. అందులో ఒక ముఖ్యమైన అర్థము నమాజ్. మనము చదివే నమాజ్ని అరబిక్లో సలాత్ అంటారు. ఒక క్రైస్తవ పాస్టర్ గారు ఒక పుస్తకం రాసి సలాత్ని ఎలా అపార్థం చేసుకున్నాడంటే, ఈ సలాత్ అనే ఈ పేరు స్వాత్ లామ్ యా 3 అక్షరాలతో వస్తుంది. ఆ పుస్తకంలో రాస్తున్నాడు అల్లాహ్ కూడా నమాజ్ చదువుతాడని, అల్లాహ్ కూడా నమాజు చదువుతాడు అని. ఒక క్రైస్తవ సోదరుడు పాస్టర్ అయిన గుండపతి దేవదానం అని ఆయన పుస్తకం ఖురాన్ మీద చాలా విమర్శలు రాశాడు. అందులో అల్లాహ్ కూడా నమాజ్ చేస్తాడని. ఇది ఎంతవరకు వాస్తవము? అసలు సలాత్ అంటే నమాజే, కానీ అల్లాహ్ సుబ్హానహు తాలాకి సలాత్ అనే పదం వాడబడింది. ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా. ఇక్కడ ఆయత్లో సూరా అల్ అహ్జాబ్లో 33వ సూర ఆయత్ నంబర్ 56లో అల్లా మరియు దైవదూతలు తన ప్రవక్తపై సలాత్ పంపిస్తున్నారు అంటే అల్లా ప్రవక్తకు సలాత్ చేస్తున్నాడు, నమాజ్ చేస్తున్నాడు అని ఆయన అపార్థం చేసుకున్నాడు. వాస్తవానికి ఏంటంటే సలాత్ అల్లా గురించి ఎప్పుడైతే వస్తుందో అల్లా కారుణ్యాన్ని పంపుతాడు అని అర్థం. అల్లా గురించి సలాత్ అనే పదం వాడేటప్పుడు అరబిక్లో అల్లా కారుణ్యాన్ని పంపుతాడు అని అర్థం. ఎలా అర్థం చేసుకోవాలి? ఖురాన్లోనే 33వ సూరాలో సూరా అల్ అహ్జాబ్లో ఆయత్ నంబర్ 43లో అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నారు, హువల్లదీ యుసల్లి అలైకుం వ మలాయికతు లియుఖ్రిజు మినజ్ జులుమాతి ఇలన్ నూర్ వ కాన బిల్ ముమినీన రహీమా. అతడే అల్లాహ్ మరియు దైవదూతలు సలాత్ని పంపిస్తారు. ఎవరిపై? ఎవరైతే జిక్ర్ చేస్తారో ఎక్కువగా. యా అయ్యుహల్లదీన ఆమను ఉజ్కురుల్లాహ్ జిక్రన్ కతీరా వసబ్బిహు బుక్రతం వాసీలా. అదే 33వ సూరాలో సూరా అల్ అహ్జాబ్లో 41వ ఆయతు 42వ ఆయతులో అల్లాహ్ ఏమంటున్నారంటే, విశ్వసించిన ప్రజలారా మీరు చాలా ఎక్కువగా అల్లాహ్ను స్మరించండి, జిక్ర్ చెయ్యండి. ఎప్పుడు? ఉదయము మరియు సాయంత్రం. లియుఖ్రిజకుం మినజ్ జులుమ. అల్లాహ్ ఏమంటున్నారు? ఉదయం సాయంత్రం మీరు అల్లాహ్కి ఎక్కువ జిక్ర్ చేయండి. యా అయ్యుహల్లదీన ఆమను ఉజ్కురుల్లాహ్ జిక్రన్ కతీరా వసబ్బిహు బుక్రతం వాసీలా. జిక్ర్ అంటే ఏంటి? అల్లాహ్ యొక్క తస్బీ చేయండి, సుబ్హానల్లాహ్ అని అల్లాహ్ యొక్క తస్బీ చేయండి. ఎప్పుడు? ఉదయము సాయంత్రం. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రయోజనం ఏముంది? హువల్లదీ యుసల్లి అలైకుం మలాయికతు. అప్పుడు అల్లాహ్ మీపై సలాత్ పంపిస్తాడు, దైవదూతలు కూడా మీపై సలాత్ పంపిస్తాడు. ఇక్కడ ప్రవక్తపై కూడా అల్లాహ్ సలాత్ పంపిస్తున్నాడు. ఎవరైతే ఉదయం సాయంత్రం అల్లాహ్ యొక్క తస్బీ చేస్తున్నారో వారిపై కూడా అల్లాహ్ సలాత్ పంపిస్తున్నాడు. అల్లాహ్ సలాత్ పంపించడం అంటే ఏంటి? వకాన బిల్ ముమినీన రహీమా. విశ్వాసులపై అల్లాహ్ కారుణ్యాన్ని దింపుతాడు అని మళ్ళీ అల్లాహ్ చెప్తున్నాడు. అల్లాహ్ యొక్క సలాత్ అంటే అర్థం ఏంటి? అల్లాహ్ నమాజ్ చేస్తాడని కాదు, అల్లాహ్ కారుణ్యాన్ని పంపుతాడు. తన సృష్టిపై కరుణించడము ఆయన యొక్క సలాత్. అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్కి వెళ్ళేటప్పుడు కాసేపు మీరు వేచి ఉండండి, అల్లాహ్ సలాత్లో ఉన్నారు అంటారు దైవదూతలు. మరి అల్లాహ్ సలాత్లో ఉన్నారంటే నమాజ్లో ఉన్నారా? కాదు. అల్లాహ్ సుబ్హానహు తఆలా తన సృష్టిపై కారుణ్యాన్ని దింపుతున్నాడు అని అర్థమవుతుంది అక్కడ. అలాగే దైవదూతల సలాత్ ఏంటి? దైవదూతల సలాత్ ఏంటంటే సమస్త విశ్వాసుల కొరకు వారు క్షమాపణ వేడుతూ ఉంటారు అల్లాహ్. ఇది దైవదూతల యొక్క సలాత్.
దైవదూతల సలాత్ మరొకటి ఏంటి, దైవదూతలు కూడా ప్రవక్తపై కారుణ్యాన్ని పంపమని అల్లాహ్తో దువా చేస్తూ ఉంటారు. విశ్వాసుల కొరకు దువా చేస్తూ ఉంటారు దైవదూతలు. ఎక్కడుంది? అది కూడా ఖురాన్లోనే ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, అల్లదీన యహ్మిలూన అల్ అర్ష వమన్ హౌలహు యుసబ్బిహూన బిహమ్ది రబ్బిహిం వయస్తగ్ఫిరూన లిల్లదీన ఆమను. అల్లాహ్కి అర్షని మోసే దైవదూతలు విశ్వాసుల కొరకు క్షమాపణ వేడుతూ ఉంటారు అల్లాహ్తో. అది వారి యొక్క సలాత్. మన సలాత్ ఏంటి? మన సలాత్ ఏంటంటే అల్లాహ్ ముందు నిలబడి నమాజ్ చేయటం మన యొక్క సలాత్. అల్లాహ్తో దువా చేయటము మన యొక్క సలాత్. మనము నమాజ్ చదివినా అది సలాతే, మనం దువా చేసినా అది కూడా సలాతే, మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు దువా చేయటం అది కూడా సలాతే. అందుకే అల్లాహ్ మనల్ని కూడా, మీరు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ మరియు సలాం పంపించండి అని అంటున్నాడు. యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా. ఇన్నల్లాహ మలాయికతు యుసల్లూన అలన్ నబీ. అల్లాహ్ మరియు దైవదూతలు అల్లాహ్పై సలాత్ పంపిస్తున్నారు. యా అయ్యుహల్లదీన ఆమను, విశ్వసించిన ప్రజలారా, మీరు కూడా ప్రవక్తపై దరూద్ సలాం పంపించండి. యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా. సల్లు సల్లిం రెండు ఉన్నాయి. సల్లి అంటే దరూద్, సల్లిం అంటే సలాం. దరూద్ సలాం మేము పంపిస్తున్నామా లేదా? పంపిస్తున్నాము. ఎలా పంపిస్తున్నాము? నమాజ్లో ప్రతి ఒక్కరూ అత్తహియాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు అస్సలాము అలైకా అయ్యుహన్ నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతు అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహి స్సాలిహీన్ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దు రసూలు. ఇది చదవగానే ప్రవక్తపై సలాం వెళ్ళిపోతుంది. అంతేగాని నిలబడి యా నబీ సలాం అలైకా, యా రసూల్ సలాం అలైకా, యా హబీబ్ సలాం అలైకా అంటే కాదు. అది పద్ధతి కాదు. ప్రవక్త వారు చెప్పలేదు, అల్లాహ్ కూడా చెప్పలేదు, సహాబా కూడా చేయలేదు, తాబీన్ ఎవ్వరు చేయలేదు. అదేదో పాటల రూపంలో వీళ్ళందరూ నిలబడి పాటలు పాడి ఇంకా ప్రవక్త వారు వస్తారు సలాం పంపించండి అని చెప్పి అందరూ పొలోమని పంపిస్తున్నారు. అది కాదు. నమాజ్లో మనం చదివే అత్తయ్యాతు అది ప్రవక్తపై సలాం పంపించే పద్ధతి. దీనికి ఇంకా వివరణ మనం తెలుసుకోవాలంటే అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు, ఒక సహాబీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనక కూర్చొని ప్రవక్తపై సలాం పంపించమని అల్లాహ్ చెప్పాడని చెప్పి, అల్లాహ్ నీపై సలాం మొగ్గాక, దైవదూతలు జిబ్రైల్ మీపై సలాం మొగ్గాక, మీకాయిల్ మీపై కూడా సలాం మొగ్గాక, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీపై కూడా సలాం మొగ్గాక అన్నారు. ఆయన నమాజ్లోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సలాం తిప్పారు. తిప్పి అబ్దుల్లా ఏంటి అల్లాహపై సలాం పంపిస్తావా? అల్లాహ్ అందరికి ఇస్తారు కాదు, ఎవరి దగ్గర తీసుకోరు. అల్లాహ్ అందరికీ సలాం ఇస్తారు. ఆయనకి ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయనకి మేము సలాం చెప్పవలసిన అవసరం లేదు. ఆయన మనకి సలాం ఇస్తాడు. ఇక జిబ్రైలు మీకాయిలు నేను అందరూ ఉన్నారు కదా, అందరికీ సలాంలు అవసరం, ఇవ్వాలి. కానీ ఇది పద్ధతి కాదు. ఇలా రా అని పిలిచి ఆయన చేయి పట్టుకొని రెండు చేతులు ఇలా కలిపి చదువు అత్తయ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు అస్సలాము అలైకా అయ్యుహన్ నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతు నేర్పించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇది చదివితే సమస్త విశ్వాసులు ఎంతమంది అయితే ఉన్నారో, మానవులు, జిన్నాతులు, దైవదూతలు అందరికీ సలాం వెళ్ళిపోతుంది అన్నారు. ఇది ఒక్కటి చదివి, ఇది సలాం పద్ధతి. సహాబాలో ఒక సహాబీ అడిగారు, కఅబ్ బిన్ ఉజ్రా రజియల్లాహు అన్హు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సలాం పంపడం నేర్చుకున్నాము, దరూద్ ఎలా పంపించాలి అని అడిగారు. చాలామంది అంటారు ఈ వహాబీలు దరూద్ సలాం రెండు కూడా పంపించరు అని అంటారు. అసలు మేమే ఒరిజినల్గా పంపిస్తాం. ఎలా పంపించాలో అలాగా. ఎందుకంటే మన దగ్గర ఫోన్ ఉందని ఏదో నంబర్ కొడితే వెళ్దు, రాంగ్ నెంబర్ కాస్త చెక్ చేసుకోండి అంటాడు. కరెక్ట్ నెంబర్ కొట్టాలి, వాళ్ళు ఇచ్చింది అదే వెళ్తుంది. అలాగే అల్లాహ్ దగ్గరికి వెళ్ళాలి అంటే మనం కరెక్ట్గా ప్రవక్త వారు ఇచ్చిందే కొట్టాలి, అప్పుడే వెళ్తుంది. లేకపోతే వెళ్దు, మన ఇష్టం వచ్చినట్టు కొట్టిదే నంబర్ వెళ్దు. నా ఫోన్ నా ఇష్టం అంటే వెళ్దు, రాంగ్ నెంబర్ అంటారు. మరి అలాగే ఇక్కడ ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అడిగారు కఅబ్ బిన్ ఉజ్రా రజియల్లాహు అన్హు, సలాం పంపించడం నేర్చుకున్నాం, దరూద్ ఎలా పంపించాలి ప్రవక్త? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వాలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వాలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్ అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వాలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వాలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్. ఇది దరూద్ పంపించే పద్ధతి. ఇప్పుడు ఎన్నో దరూదులు వచ్చాయి. దరీద్ పక్కి, దరూద్ లక్కి, దరూద్ మక్కి, రకరకాల దరూదులు తయారు చేశారు. మేడ్ ఇన్ ఇండియాలో తయారు చేశారు. ఆయన అన్ని దరూదులే. ఈ దరూద్ చదివితే ఇదవుద్ది, ఈ దరూద్ చదివితే ఇదవుద్ది అని చెప్పి అందరినీ కూడా
తోవ పట్టించారు. అసలు దరూద్ ఇబ్రాహీం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించారు. కఅబ్ బిన్ ఉజ్రా రజియల్లాహు అన్హు. ఇదండి సలాం మరియు దరూద్ పంపించే పద్ధతి మనది. కాబట్టి సలాత్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సలాత్ యొక్క వివరణ ఇంకా కాస్త తెలుసుకుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంటే సలాత్ అంటే ఇదా అని చెప్పి అర్థమవుతుంది. అల్లా యొక్క సలాత్ ఏంటి, దైవదూతల సలాత్ ఏంటి, మన సలాత్ ఏంటి, సృష్టిలో ఎన్నో జీవజాతులు ఉన్నాయి, వాటి సలాత్ ఏంటి అల్లా ఖురాన్లో చెప్పాడు. వాటి నమాజ్, అవి కూడా నమాజ్ చేస్తున్నాయి. మనం ఏదో పెద్ద పాటు పడేసినట్టు మేమే నమాజ్ చదువుతున్నాం అనుకుంటున్నాం, లేదు. సృష్టిలో ఎన్నో జీవజాతులు నమాజ్ చేస్తున్నాయి, ప్రార్థన చేస్తున్నాయి. అది అల్లా ఖురాన్లో చెప్తున్నాడు. అల్లాతో దువా చేస్తున్నాను, ముగిస్తున్నా. అల్లా ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్.